అంశం ఏమంటే నీ ప్రార్థన ద్వారా దేవుని నిర్ణయాన్ని మార్చగలిగే సత్తా నీకుందా? ఏంటి? నీ ప్రార్థన ద్వారా దేవుని నిర్ణయాన్ని మార్చగలిగే సత్తా నీకుందా? ఎప్పుడైనా మీ ప్రార్థన ద్వారా దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చేశారా? మార్చాము అన్నవారు చేతులెత్తండి. మార్చలేరా? ఎవరు? మీరు ఇంతవరకు కూడా దేవుని నిర్ణయాన్ని ఎప్పుడు మార్చలేదా? మార్చలేదు. సరే, చాలాసార్లు మీ జీవితాల్లో ఒకసారి గమనించుకున్నట్లయితే మీరు బ్రతికే బ్రతుకుని బట్టి, మీరు జీవించే విధానమును బట్టి, మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి కొన్నిసార్లు దేవుణ్ణి దూషించే వారిగా మీరు ఉంటారు కదా? అంటారా లేదా? దేవుణ్ణి దూషించే వారిగా మీరు ఉంటారు. అంటే నా తలరాత ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, దేవుడు పెట్టినట్టు జరుగుతుంది, దేవుడు నా జీవితాన్ని ఇలాగే నడిపిస్తున్నాడు, దేవుడు నా జీవితాన్ని ఇలాగే చేస్తున్నాడు, ఈ సమస్యల గుండా నడిపిస్తున్నాడు. అంటే ఈ పరిస్థితిని దేవుడే పెట్టాలి, నేను ఎదగకపోవడానికి కారణం ఇదే, నా కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం దేవుడే, ఎందుకంటే దేవుడు పెట్టినట్టు జరుగుతుంది కదా. నా పిల్లల జీవితం పాడైపోవడానికి దేవుడు ఎట్లా పెడితే అట్లా జరుగుతుంది. నీ కుటుంబంలో ఎదగకపోవడానికి, నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పటికీ కూడా దేవుడే కారణము, దేవుడే 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 ప్రతి దానికి కూడా దేవుడు పెట్టినట్టే జరుగుతుంది అని మనము అనుకుంటూ ఉంటాం. అది కరెక్టే, కానీ అది వాస్తవమే. కానీ కొన్ని పరిస్థితుల్లో కాదు, చాలా పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు నువ్వు చేసిన తప్పిదములను బట్టి కూడా దేవుడు నీ పరిస్థితిలో అలాంటివి జోక్యం చేసుకోవడానికి కారణమవుతుంది. అర్థమవుతుందా? కొన్ని పరిస్థితుల్లో నీ పరిస్థితి సమస్యల గుండా వెళ్ళడానికి, నీ పరిస్థితి ఒక సమస్యల్లో ప్రయాణించడానికి, నీ కుటుంబం ఎదగకపోవడానికి, నీ యొక్క కుటుంబము ఎదుగుదలలోకి రాకపోవడానికి, నువ్వు అభివృద్ధి చెందకపోవడానికి కారణమైన చేసిన పాపాలు కూడా కావచ్చు. కొన్నిసార్లు దేవుడి శ్రమలు అనుభవించేది ఉంటుంది, కొన్నిసార్లు నీ తప్పులను బట్టి కూడా దేవుడు నీ జీవితంలోనికి శ్రమను అనుభవించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు ఒకసారి నీ హృదయాన్ని, నీ అంతరంగంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నావు? దేవుడు అనుమతించే శ్రమలలో ఉన్నావా, లేకపోతే నువ్వు కోరి తెచ్చుకున్న శ్రమలలో నీవు ఉన్నావా అనేది నువ్వు గమనించుకోలేవు. చూద్దాం ఒకసారి యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా కన్నీరు విడువడి. చాలు. ఇక్కడ చూడండి, కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ఇంకా చూడండి, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేస్తున్నాయి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేస్తున్నాయి అని దేవుని వాక్యం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ యోవేలు గ్రంథాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాపము చేసి దేవునికి విరుద్ధమైన పనులు చేసి దేవుడు అనుగ్రహించే వాటిని కోల్పోతూ ఉన్నారు. గొప్ప కరువులో, మహాకరువులో వారు జీవిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అక్కడ గమనించినట్లయితే మరి ఈ రోజు కూడా కొన్ని జీవితాల్లో ఏమైపోతుందంటే, అరే ఇందులో జీవిస్తున్నాను కదా, ఈ యొక్క కుటుంబం నాకు ఉంది కదా అని సంతృప్తి పడేలోపు ఇంకొక ఆపద వచ్చి పడుతుంది మనకి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఒక గృహం ఉంది నీకు, ఆ గృహంలో నువ్వు నివసిస్తున్నావు, ఆ గృహంలో బతుకుతున్నావు, అరే ఆ నివాసం ఉండటానికి గృహం ఉందిలే చాలే అనుకుంటున్నావు, కానీ తినడానికి ఆ గృహంలో నీకు గట్టలేని పరిస్థితి ఉంది, తినడానికి నీకు దొరకని పరిస్థితి ఉంది. అంటే సరే తినడానికి ఒక పూట భోజనం వచ్చింది, ఒక పూట గడుపుకుంటున్నా అని అనుకునే సమయానికి నెక్స్ట్ ఏం తినాలో, సాయంకాలం ఏం తినాలో, మధ్యాహ్నం ఏం తినాలో అని అర్థం కాని పరిస్థితి. అంటే కొంచెం సంతోషించలేక ఇంకొకటి ఆలోచించడానికి నువ్వు వెళ్తున్నావు కదా. అలాగే చూడండి, ఈ ఇశ్రాయేలు ప్రజల్లో కూడా మహాకరువులో మనం అక్కడ చూస్తున్నాం. ఎందుకోసం ఈ కరువు రప్పించుకున్నారు? వారు దేవునికి విరుద్ధమైన కార్యాలు, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. మరి అలాంటి పనుల్లో ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు మరి వారి యొక్క జీవితాలను ఒకసారి మనం గమనించినట్లే ఇప్పుడు వాళ్ళు అలాంటి
పాపములు చేసుకుంటూ దేవునికి విరుద్ధంగా బతుకుతున్నారు. ఈరోజు మన జీవితాలు కూడా అలా ఉన్నాయేమో. విశ్వాసులుగా జీవిస్తున్నామే కానీ, విశ్వాసులుగా బ్రతుకుతున్నామే కానీ దేవుడు అనుగ్రహించి వాటిని పోగొట్టుకుంటూ, అరే ఇది దేవుడే నాకు శ్రమలు పడుతున్నాడు, ఇది దేవుడే నాకు అనుమతిస్తున్నాడు అనే ఆలోచనలో భ్రమలలో ఈరోజు మనము బ్రతుకుతున్న వారిగా ఉన్నాం. మరి చూడండి, దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే వారికి గొప్ప శిక్షను ఇవ్వబోతున్నాడు, వారికి ఒక ఉగ్రతను ఇవ్వబోతున్నాడు, వారిని నాశనము చేయాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ నాశనాన్ని ఎవరైనా మార్చగలరా? ఆ నాశనం నుంచి ఎవరైనా తప్పించగలరా? దేవుడు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడు, ఈ ప్రజలను నాశనం చేసేస్తాను. ఎందుకంటే ఎంత చెప్పినా వారు వినడంలే, ఎంత చెప్పినా కూడా మారడంలే. ఈరోజు నీ జీవితంలో కూడా పదే పదే పాపంలో పడిపోతున్నది ఏదో నీ జీవితంలో ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలి? నువ్వు తొలగించుకునే వారిగా ఉండాలి. నీ ఆశీర్వాదానికి అడ్డొస్తున్నది ఏదో, నీ ఆశీర్వాదానికి నీ పాపములు అడ్డుగా ఉన్నాయేమో. నీ కుటుంబం ఎదగకపోవడానికి, నీ పిల్లవాడు అభివృద్ధి చెందకపోవడానికి, మారు మనసు పొందకపోవడానికి, నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడానికి ఈరోజు నీ పాపం అడ్డుగా ఉండేమో. నేను జీవిస్తున్నా సరిగానే, పరిశుద్ధంగానే బ్రతుకుతున్నా, ఇంకేం కావాలి అని అనుకుంటున్నావేమో. ఏదో పాపము నిన్ను నీ ఆశీర్వాదానికి అడ్డుగా పడుతున్నదిగా నువ్వు గమనించుకోవాలి. అదేంటో గ్రహించుకున్నట్లయితే దేవుని యొక్క శిక్ష నుంచి నువ్వు తప్పించబడతావు. నా తలరాతింటే, నా బ్రతుకుంటే, నా జీవితం అంటే మారడం అయితే దేవుడు నిర్ణయించేశాడు ఆల్రెడీ. దేవుడు పెట్టినట్టు నడుచుకుంటున్నా కదా, దేవుడు పెట్టినట్టే జరుగుతుంది కదా అని ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. చూడండి, దేవుడు అక్కడ ఆ యొక్క మనుషుల పైన ఉగ్రత తెప్పించాలని చూస్తున్నాడు. అలాగే ఆమోసు గ్రంథానికి కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యోవేలు గ్రంథానికి ఆమోసుకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ యోవేలు గ్రంథానికి ఆమోసు గ్రంథానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఇక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఊరిలో కూడా పాపము చేసి దేవునికి దూరమైపోయిన వారిగా ఉన్నాడు. చూడండి, ఆమోసు గ్రంథం 1:3 ఏమంటాడంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించిన. ఏమంటున్నాడు? తప్పకుండా వారు చేసిన పాపాలను బట్టి, వారు చేసిన అపరాధములను బట్టి, వారు చేసిన క్రియలను బట్టి తప్పకుండా వారిని శిక్షిస్తా. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు తప్పకుండా నిన్ను నాశనం చేసే పరిస్థితిలో ఏదో ఉందేమో నువ్వు గ్రహించుకోవాలి. చూడండి, అదే విధంగా మరి 6వ వచనంకి వచ్చేసరికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఇప్పుడు ఇంకొకరిని అంటున్నాడు, వారు చేసిన పాపం బట్టి తప్పకుండా నేను వారిని శిక్షిస్తా. తప్పకుండా అంటే ఖచ్చితంగా నేను జరిగించేస్తా అనే నిర్ణయాన్ని ఏం చేస్తాడు ఇప్పుడు దేవుడు తీసుకున్నాడు. అంత విరుద్ధమైన కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. చూడండి, మరలా 9వ వచనంకి వచ్చేసరికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. చూడండి, ఇక్కడ కూడా ఏమంటున్నాడు, నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తా. అదే విధంగా 11వ వచనంలో గమనించవచ్చు, 2వ అధ్యాయం 1వ వచనంలో గమనించవచ్చు, 4వ వచనంలో కూడా మనం గమనించవచ్చు. ఆయా ఊర్లు ఆ యొక్క సరిహద్దులో చేసినటువంటి మనుషుల పాపం బట్టి వాళ్ళని ఏం చేస్తా అంటున్నాడు? తప్పకుండా శిక్షిస్తా అంటున్నాడు. ఈ రోజు దేవుడు నిన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. పదే ఒకసారి దేవుడు హెచ్చరించినప్పుడు కూడా మళ్ళా అదే పాపంలో పడిపోతున్నారేమో. రెండోసారి హెచ్చరించినప్పుడు కూడా మరలా అదే దోషంలో పడిపోతున్నారేమో. 3వసారి హెచ్చరించినప్పుడు కూడా మరలా అదే పాపంలో పడిపోతున్నారేమో. ఈసారి మాత్రమే దేవుడు నిన్ను తప్పకుండా శిక్షిస్తా అంటున్నాడు. కాబట్టి నీ ఆశీర్వాదానికి ఇప్పుడు ఏమైపోతుంది? నీ పాపం అడ్డుగా వస్తుంది, నువ్వు చేసిన తప్పులు అడ్డుగా వస్తున్నాయి. నేను ఆదివారం మందిరానికి వెళ్తున్నాను కదా, మంచిగా జీవిస్తున్నాను కదా, పరిశుద్ధంగా ఉన్నాను కదా అంటే నీ జీవితంలో తొలగిపోయే పరిస్థితి ఏదో ఉంది. మనిషి అన్న ప్రతి ఒక్కడు కూడా పాపం చేస్తాడు అన్నట్లుగా నేను మనుషులనే కదా అని రోజుకు తప్పిపోతూ ఉంటాం. నీతిమంతుడు 7 సార్లు పనొచ్చుడు మరలా లేకపోతే అన్నట్టుగా ఆ రీతిగా పడిపోతూ ఉంటాం. మరలా
పాపాన్ని ఒప్పుకోవచ్చు, దేవుడు క్షమిస్తాడని కదా. అలాంటి బ్రతుకులు ఈ రోజు మనము బ్రతుకుతున్న వారిగా ఉన్నాం. కానీ ఈ రోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఏమంటే చూడండి, 4వ అధ్యాయము మీరు బ్రతుకున్న ఆమోసు 3వ అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. మీ పట్టణములన్నిటిలో మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి నేను మీకు దంత శుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నిటిలో మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు మీరు నా తట్టు తిరిగిన వారు కారు. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క మీ నిర్ణయాన్ని దేవుని వైపు రావడానికి, దేవుని దగ్గరికి రావడానికి, మీరున్న సరిహద్దుల్లో, మీరున్న పరిసర ప్రాంతాల్లో అక్కడ కరువును రప్పించినప్పటికీ కూడా ఆ మనుషులను చూసి జాలి పడుతున్నారే కానీ మీరు మాత్రమే దేవుని తట్టు తిరగడం లేదు. 3 ఏళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు అనేకులకు బయటికి వెళ్ళి ఏదైనా కొనాలన్నా కూడా కొనని పరిస్థితి. అలాంటి సమయంలో కరోనా రాని మనము వారిని చూసి జాలి పడుతున్నామా కానీ దేవుని యొద్దకు వచ్చి వారి గురించి ప్రార్థించిన వారిగా ఉన్నామా? మన పూర్వకంగా నీ గురించి ప్రార్థించిన వారిగా ఉన్నావా అనేసి ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకని సరిహద్దుల్లో ఆ విధంగా చేస్తున్నాడు? నువ్వు సజీవుడిగా ఉన్నావంటే నిన్ను ఆయన పట్టు తిరగడానికి, నీవు ఆయన దగ్గరికి రావడానికి. ఈరోజు నువ్వు ఆయన పట్టు తిరగకుండా సరిహద్దులు చూసి జాలి పడుతున్నావే కానీ వారిని చూసి అయ్యో పాపం అంటున్నావే కానీ నీవు మాత్రం దేవుని పట్టు తిరిగి మాత్రము రావడం లేదు. చూడండి, ఇంకా కింద వచ్చినము మరియు కోతకాలమునందు 3 నెలలు వాన లేకుండా 3 నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపించకపోతుంది. ఒక చోట వర్షము కురిసి ఒక చోట వర్షము కురిసిన వర్షము లేని చోట ఎండిపోయాను. 2-3 పట్టణముల వారు 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు పట్టణమునకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయాను. ఆయన మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, మీ యొక్క సరిహద్దులలో కొన్ని చోట్ల వర్షము కురిపిస్తూ, కొన్ని చోట్ల సమృద్ధమైన ఆహారం ఇస్తూ, కొన్ని చోట్ల సమృద్ధిగా దేవుడు చేస్తూ మీలో కరువును ఉంచినప్పటికీ కూడా పడుతున్నారు శ్రమలే. కానీ ఎక్కడో బయటికి వెళ్ళి ఆశ్రయిస్తున్నారు. దేవుని మందిరానికి రాకుండా, దేవుని దగ్గరికి రాకుండా, దేవునికి మొరపెట్టకుండా వ్యక్తమైన వాటి కొరకు మీరు తిరుగుతున్నారేమో. అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నారేమో. రోజు వీటిని బట్టి కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొన్ని ఏళ్ల క్రితం యొక్క విజయవాడ ప్రాంతం అంతా రక్షణ అవడం జరిగింది. ఈ రోజు మీరు సజీవులుగా ఉన్నారంటే, ఈ రోజు మీరు బ్రతికి ఉన్నారంటే ఎంతో మంది మరణించిన వారు ఉన్నారు ఆ యొక్క ఫ్లడ్స్ లో కదా. నేను విన్నాను, ఇక్కడి వరకు నీరు రావడం జరిగింది, యువతలకి మాత్రము నీళ్ళు రాలేదంట. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా సజీవులుగా ఉండి ఏ అపాయము లేకుండా బ్రతుకుతున్నారంటే దేవుడు మీకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. మీరు నా తట్టు తిరగండి, మీరు నా యొద్దకు రండి అని హెచ్చరించినప్పుడు కూడా అయ్యో మేము బ్రతికే ఉన్నాంలే, మేము బాగున్నాంలే అని గర్భవతి ఈరోజు బ్రతికేస్తున్నారు. దేవుడు ఈరోజు ఆయన తట్టు తిరగడానికి ఈరోజు మిమ్మల్ని సజీవులుగా ఉంచాడు. చూడండి, ఇంకా కింద వచ్చినప్పుడు 9వ వచనము, మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసేదని గొంగళి పురుగు వచ్చి నీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవల చెట్లను తినివేసను. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగులు పంపించిన మీ మీదకి తెగులు పంపించుకుని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టనించి ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవాకు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీరు కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన పొరుగుల వలె తప్పించుకుంటుంది. ఆయనను మీరు నా తట్టు తిరగలేదు. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణము మహాఘోరమైన పాపము చేసింది, దేవునికి విరుద్ధమైన కార్యము చేసింది. ఆ యొక్క పట్టణములో దేవుని ఉగ్రతను వాళ్ళు చూశారు. అక్కడ చూసినట్టయితే లోతు కుటుంబం ఒక్కటే రక్షించబడింది. అక్కడ ఎవరి ప్రార్థన వల్ల?
అబ్రహాము ప్రార్థన వల్ల లోతు కుటుంబం రక్షించబడడం చూస్తున్నారు. ఈ రోజు కూడా ఆ యొక్క లోతు యొక్క సొదొమ గొమొర్రా పట్టణం ఏ విధంగా నాశనమైందో గడిచిన కొన్ని నెలల క్రితము ఒక పట్టణము నాశనం కావడం మనం చూసాం కదా. ఒక పట్టణము నాశనం కావడం మనం చూసాం. ఆ పట్టణంలో ప్రేమస్వామి కుటుంబము ఒక చర్చ మాత్రమే ఉండటం మనము గమనించాం. అంటే ఇవన్నీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయినా కూడా అగ్నిలో తీయబడిన కొరకు నువ్వు తప్పించుకున్నావు. అంటే ఈరోజు దేవుడు నిన్ను ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన నిన్ను రక్షించుకున్నాడు. ఆయన ఈ రోజున నా తట్టు తిరగకపోతుంది. ఏమంటున్నాడు? ఆయనను ఈ రోజున నా తట్టు తిరగకపోతుంది, ఇప్పటికైనా నా తట్టు తిరగని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఎలాగను చేయుదును కనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడు. ఇన్ని చేశాను కదా, మిమ్మల్ని హెచ్చరించడానికి. మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ నాశనము చేశాను, మీ చుట్టుపక్కల ఉన్న మనుషులందరినీ నాశనము చేశాను. ఈ రోజు మీరు బతుకున్నారంటే దయచేసి నా సన్నిధిలో మీరు ఏమంటున్నాడు? కనబడుటకై సిద్ధముగా ఉండి ఇప్పటికైనా నా సన్నిధిలో ఉండుటకై మీరు సిద్ధముగా ఉండి అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి చూడండి, అక్కడ మరి ఇంత ఉగ్రతను, ఇంత పనులను దేవుడు కొన్ని సూచనలను ఆయన తట్టు తిరగడానికి, ఆయన దగ్గరికి రావడానికి చేస్తున్నాడు. ఈరోజు అలాంటి ఘోరమైన విరుద్ధమైన కార్యములు చేస్తూ ఇంకా దేవుని తట్టు తిరగకుండా, ఇంకా దేవునికి దూరమైన బతుకకుండా, ఇంకా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయి దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నావేమో, దేవుని యొక్క ఉగ్రతలను విన్నావేమో. ఒకవేళ ఆ ఉగ్రత నుంచి మరి ఎలా తప్పించబడాలి? ఆ ఉగ్రతల నుంచి ఎలా బయటికి రాగలవు? మరి ఏమైనా ఉందా? దేవుడు నిర్ణయం చేసుకున్నాడు నిన్ను నాశనం చేద్దామని, అక్కడున్న ప్రజలను నాశనం చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు దేవుడి నిర్ణయాన్ని ఎవరైనా మార్చగలరా? చూద్దామా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచూ దుఃఖించుచూ మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్యానిక దేవుడు సెలవిస్తున్నాడు. ఇన్ని చేశాను కదా, ఎందుకోసము? నా దగ్గరికి తిరిగి రావడానికి, ఇప్పటికైనా కూడా మీరు గ్రహించుకోవడానికి, ఇప్పటికైనా నన్ను తెలుసుకోవడానికి, ఇప్పటికైనా నేనే దేవుళ్ళని నువ్వు గ్రహించుకోవడానికి దేవుడు ఏమంటున్నారంటే ఇప్పటికైనా నా యొద్దకు నువ్వు తిరిగిరా. ఇప్పటికైనా ఏమంటున్నాడు? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుతూ మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. వస్తారా? మరి వస్తారా? ఇప్పుడైనా మనస్ఫూర్తిగా రండి. ఏదో నామకర్తంగా సంఘాలకు వస్తున్నాం, కూర్చుంటున్నాం, వాక్యం ఉంటున్నాం, బోధలు వింటున్నాం, ఇంటికి తిరిగి వెళ్ళిన జీవితాలు యథార్థ బ్రతికి నువ్వు బ్రతుకుతున్నావేమో. నీ ఆశీర్వాదము కోల్పోవడానికి నువ్వు బ్రతుకుతున్న బ్రతికి, నీ ఆశీర్వాదం నీ యొద్దకు రాకపోవడానికి కారణము నీ జీవిస్తున్న బ్రతికే. ఇప్పటికైనా నా యొద్దకు తిరిగిరా, ఇప్పటికైనా నా యొద్దకు తిరిగిరా అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా తిరిగొస్తే దేవుడు చేస్తాడా? అలాంటి ప్రార్థన పునాదులు ఎంతమంది వేయగలరు? రాజు ఎంతమంది నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నా అనేవారు ఉన్నారు ఇక్కడ? ప్రతిరోజు ఎవరు లేరా? చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అంటే ప్రార్థన జీవితం లేకుండా, ప్రార్థన బ్రతుకు లేకుండా దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి, నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలి. ఎలా జరిగిస్తా దేవుడు? వస్తున్న సంఘములో నీ యొక్క సమస్యలను చెప్పుకొని వెళ్తున్నావు, దేవుడు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నావా? దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నీ యొక్క సోది, నీ యొక్క బాధ అంతా చెప్తున్నావు. ఆ మనిషి నీకు చెప్పేంత వరకు నువ్వు వేచి చూస్తున్నావా? ఆ మనిషి బాధలు నువ్వు వింటున్నావా? దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. నువ్వంతా నాకు చెప్తున్నావు, కానీ నేను నీ పట్ల ఈ యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాను. నా మాటలు వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు, నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఈరోజు ఆ ఆశను నువ్వు తృణీకరిస్తున్నావు.
దేవుడు మాట్లాడేదాన్ని నువ్వు తప్పిస్తున్నావు. అలాంటి బ్రతుకులు నువ్వు ఉన్నావేమో, అలాంటి జీవితంలో నువ్వు ఉన్నావేమో. ఒకసారి ఆలోచించుకునే వారిగా ఉండాలి. మరి దేవుడి నిర్ణయాన్ని మార్చుకోవాలా? ఈ రోజు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నా కుటుంబ పరిస్థితి మారడం లేదు, నా బ్రతుకు ఇంతే, నా తలరాతింతే, నా జీవితం ఇంతే, నేను ఎదగలేని, ఇంకా దేవుడు నిర్ణయం చేసుకున్నాడు అనే ఒక భ్రమకరమైన ఆలోచనలను బ్రతుకుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా నా యుద్ధతో తిరిగిరా, ఇప్పటికైనా తిరిగిరా. దేవుడు ఏం చేస్తాడు అప్పుడు చూద్దామా? మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక వస్త్రములను కాక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూడండి, ఎప్పుడైతే ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనసు పూర్వకంగా మీరు నా యొక్కకు తిరిగి వచ్చినట్లయితే దేవుడు తాను చెయ్యని ఉద్దేశించిన కీడును మీ వల్ల చేయకుండా మారుస్తాడంట. సిద్ధమేనా? సిద్ధమేనా? ఎంతమంది అలాంటి దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ఉగ్రతను తీసుకోవాలనుకుంటున్నారు? ఆమేన్. దేవునికి ప్రార్థన పునాదయ్యండి. ఫస్ట్ ఎప్పుడైతే మీరు ప్రార్థనలో ఉంటారో, ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని దేవునికి సమయాన్ని ఇస్తారో, ఎప్పుడైతే దేవునికి అంతు కట్టుకుని జీవిస్తారో, ఎప్పుడైతే మీరు దేవునికి సమయాన్ని ఇస్తే నడుచుకుంటూ ఉంటారో చేయడము, అప్పుడు మీ జీవితంలో కార్యము చేయడము మొదలు పెడతారు. తాను చేయని ఉద్దేశించిన కీడును చేయక ఆయన మాని వేస్తాడని దేవుడు సెలవిస్తుండే 18వ వచనము. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనులలో జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదముగా చెయ్యక మీరు తృప్తులున్నంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదును. మీ మీద చెయ్యను ఉద్దేశించిన కీడును చేయక మారడమే కాక జనులలో మిమ్మల్ని అవమానపరచకుండా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన నీ పైన ఉద్దేశించిన కీడును చేయక మారడమే కాకుండా జనులలో నిన్ను అవమానపరచకుండా నిలబెడతాడంట. ఎంత గొప్ప దేవుడు కదా. అయినా ఇన్ని మాటలు హెచ్చరిస్తున్న దేవుడు చెప్ప కదా, దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చగల సత్తా మీకుందా? ఎంతమంది మార్చగలరు? ఇప్పుడు ఎవరు మార్చలేరా? ఎవరు చేయలేవడంలా మార్చలేరా? దేవుని నిర్ణయాన్ని మార్చగల సత్తా మీకుందా? ఉందా? చూడండి, ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వస్తావో, దేవుని నిర్ణయాన్ని నీ తట్టు ఉద్దేశించిన తీరును ఆయన చేయకుండా మానివేస్తాడంట. మరి ఎప్పుడైతే ఇంకా ఇన్ని హెచ్చరికలు ఇస్తున్నా, ఇంకా ఇలాంటి హెచ్చరికలు ఇస్తున్నా, ఇంకా ఇలాంటి బ్రతికే బతుకుంటా, నా బ్రతుకు నేను బ్రతుకుతా, నా జీవితం నేను జీవిస్తా, నేను ఇలాగే ఉంటా, మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని బోధలు చెప్పినా, ఎన్ని హెచ్చరికలు వచ్చినా నేను ఈ రీతిగానే ఉంటా అంటే ఇంకో హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. సామెతల 2వ అధ్యాయం చూద్దామా? 1వ అధ్యాయం అనుకుంటా. సామెతలు 1వ అధ్యాయము. అదే చదవండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మని మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలుపును. కింద వచ్చిన చూద్దాం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేయుచుంటిరి, నేను గద్దింపగా లోపడకపోతే. చూడండి, ఇంకా ఇన్ని హెచ్చరికలు వస్తున్నా, ఇన్ని పరిసరాలు ఇన్ని జరుగుతున్నా, చుట్టుపక్కల ఇన్ని జరుగుతున్నా, అందరూ నశించిపోతున్నా, అనేక మంది మరణిస్తున్నప్పుడు సజీవుల్లో ఉన్న దేవుడి తట్టును తిరగకుండా ఇంకా నా బ్రతుకుతా, ఇంకా నా జీవితమే జీవిస్తా, ఇంకా నేను అలాగే ఉంటా అంటే దేవుని నిర్ణయాన్ని చూడండి. నా గద్దింపు విని తిరగకపోయిన ఏడలకుండా వచ్చిన చూడమా. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తున్న దేవుడిస్తున్న మాట ఏమంటే, మీరు ఇంకా నా తట్టు తిరగకపోతే, నా గద్దింపుకు లోపడకపోతే, నా గద్దింపును ధృవీకరించినట్లయితే మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వదాన్ని ఇక్కడ దేవుని వాక్యము
సెలవిస్తూ చూద్దాం. అక్కడ భయము మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు, నీకు అపాయము కలిగినప్పుడు, నీకు కష్టములు దుఃఖములు ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేది, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇవ్వకుండా. చూడండి, ఇంకా ఇన్ని బోధలు, ఇన్ని మాటలు, ఇన్ని వింటున్నాను, దేవుని తట్టు తిరగకపోతే నీకు అపాయం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, తుఫానుల వల్ల నీ మీదకి రేగినప్పుడు, నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇవ్వడంట. అర్థమవుతుందా? ఉత్తరం ఇవ్వడంట. అలాంటి ఇబ్బందులోనికి పోవాలి ఉందా? అలాంటి పరిస్థితుల్లోనికి ఎలా ఉందా? దేవుడు తాను చేయని ఉద్దేశించిన కీడులు మానేస్తా అంటున్నాడు. నా దగ్గరకు వస్తే తాను నిర్ణయించుకున్నటువంటి దాన్ని మానేస్తా అంటున్నాడు. ఇంకా తిరిగి రాకుండా నీ బ్రతుకులుగా జీవిస్తా అంటే నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇయ్యడని ఇక్కడ సెలవుస్తూ, నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడుతున్నాను. అప్పుడు ఏమైతుందంటే శ్రమలలో కూలిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, లేవలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటావు చూడు, అప్పుడు శ్రద్ధగా వెతుకుతావు. దేవుణ్ణి వెతుకుతావా లేదా? అప్పుడు ఏసై గుర్తుకొస్తాడు. అప్పుడు మందిరంలో కడుగు పెడితే ఇంటికి కూడా వెళ్ళాలనిపించదు, ఇంటికి కూడా వెళ్ళాలనిపించదు. అలాంటి ప్రార్థన చేసి అప్పుడు నన్ను వెతికితే మాత్రం నేను నీకు దొరకనని హెచ్చరిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ హెచ్చరికలకి ఇస్తున్నాడంటే ఆయన తట్టు తిరగడానికి, ఆయన దగ్గరికి రావడానికి, ఆయన రాజ్యాన్ని చేర్చుకోవడానికి, ఇంకా సజీవులుగా నిన్ను నిర్ణయించుకున్నాడంటే ఈరోజు దేవుడు నీ పట్ల కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన చేయని ఉద్దేశించిన తీరును మానడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి మీరు సిద్ధమని ఆయన దగ్గరికి రావాలి. ఒకసారి గ్రహించుకోండి, ఏది దేవునికి మిమ్మల్ని దూరం చేస్తుందో, ఏది దేవుని యొక్క నుంచి మీరు అందరూ విశ్వాసులే కదా, ఇక్కడ ఉన్నవారు అందరు మందిరాలకు వెళ్ళే వాళ్ళే కదా, ప్రార్థనలు చేసేవాళ్ళే. కానీ ఈ రోజు ప్రార్థన జీవితాలు లేని బ్రతుకులున్నాయి. ఆదివారం మందిరానికి వెళ్ళే వాడిని చూసి సాతాను భయపడడు, అపవాది భయపడడు. అర్థమవుతుందా? ఆదివారం మందిరానికి వెళ్ళే వాళ్ళని చూసి సాతాను భయపడడు. ఎవరైతే తన హృదయాన్ని ఆలయంగా మార్చుకుంటాడో వాడిని చూసి అపవాది భయపడతాడంట. ఆమేన్. అర్థమవుతుందా? ఆదివారం సంఘానికి వెళ్తున్నా కదా, ప్రార్థన చేస్తున్నా కదా, బాగున్నా కదా, నెల మా ఇంట్లో కూడికలు పెట్టుకుంటున్నా కదా, సేవకులను పిలిపించి అని అనుకుంటే అపవాదిని నీసి భయపడదంట. నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోడు. ఎవరైతే నీ హృదయాన్ని ఆలయంగా మార్చుకుంటాడో అప్పుడు దేవుడు ఆలయాన్ని చూసి భయపడి అందులో నుంచి వెళ్ళిపోతాడంట. ఎందుకంటే అందులో యేసయ్య ఉంటాడు కాబట్టి, కాబట్టి ఈ రోజు నీ బ్రతుకులోనికి, నీ జీవితంలోనికి యేసయ్య రావాలంటే నీ హృదయము ఆలయంగా మార్చబడాలి. నీ హృదయం ఎప్పుడైతే ఆలయంగా మార్చబడుతుందో అప్పుడు అపవాది నీలో నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ యొక్క దేవుడు హెచ్చరిస్తున్నాడు, నా తట్టు తిరిగి రండి. ఏ ఆశీర్వాదములు మీ దగ్గర నుంచి దూరం చేస్తున్నాయో వాటిని గ్రహించుకుని అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ, ఎప్పుడైనా నా ఎద్దకు రండి అని ఇక్కడ దేవుడి వాక్యము సెలవిస్తుంటాడు. ఒకసారి నెహెమ్యా గ్రంథం చూద్దాం. చివరికి మాటలు చెప్పుకొని ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథము. అక్కడ యెరూషలేము ప్రాకారములు కూలిపోవడం జరిగింది. యెరూషలేము ప్రాకారాలు కూలిపోవడం జరిగింది. ఆ యొక్క సమాచారాన్ని నెహెమ్యాకు వచ్చి చెప్తున్నారు. ఆ దేశములో బహుగా శ్రమలు పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేతురు. ఇంతవరకు నేను నీ గురించి చెప్పా, ఇంతవరకు నీ జీవితం గురించి చెప్పా. ఇప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి. అక్కడ పడుతున్నటువంటి శ్రమలు, అక్కడ పడుతున్నటువంటి నిందలు, ఆ ప్రజలు పడుతున్నటువంటి వేదనలు నెహెమ్యా ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు ఆ మాటలు విని. ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ ప్రజలు కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి దేవునికి దూరం అయిపోయారు. యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి. ఈరోజు నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే ఆ ప్రజల కోసము ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని,
ఎట్లనగా ఆకాశమున్న దేవా, యెహోవా భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములు నేను ఒప్పుకొనుచున్నాను. చూడండి, ఈ యెహోవా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపములు ఈయన పైన వేసుకొని ఒప్పుకుంటున్నాడంట. ఎంతమందికి ఆ దమ్ముంది ఎదుటోడు పాపము నీ మీద వేసుకోవడానికి? ఎంతమందికి ఆ దమ్ముంది ఎదుటోడు పాపములు నీ మీద వేసుకోవడానికి? కదా, వాడు వచ్చాడంక అలాంటి వాడు, నువ్వా అలాంటి పని చేస్తావని వాడిని దూరం పెడతామే కానీ, నువ్వా దేవుణ్ణి అడుగు, దేవుడు నిన్ను మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు అని దరిచేర్చే వాళ్ళు ఉన్నారా? వాళ్ళని చూసి ఇట్లా భూతం అంతే. నీ పాపములే ఒప్పుకో, నీ పాపంలోనే ఒప్పుకో. ఎదుటోడు పాపం ఒప్పుకుంటావా? ఒప్పుకో. కాబట్టి ఈ నెహెమ్యా ఎదుటోళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. పడుతున్న నిందలు వేదనలు ఈ నెహెమ్యాకు బాధకరంగా అనిపిస్తున్నాయి. వారి దోషములు ఈ నెహెమ్యా పైన వేసుకున్నాడు. ఈ నెహెమ్యా ప్రార్థించగా ఈ యొక్క రాజు దగ్గర ఆయన గిన్నె అందించే వాడిగా పనిచేస్తున్నాడు. అంటే ఈ యొక్క రాజు తినే ఆహారమును ఈ యొక్క నెహెమ్యా తిన్న తర్వాత రాజు తినడము జరుగుతుంది. అంటే అందులో ఏమైనా కలిపినారా అనేది, అంటే ఏదైనా కలిపింటే ముందుగా ఎవరు అంటే ఇప్పుడు ఒక టీఏ ఉన్నట్ల ఒక రాజుకు అర్థమవుతుందా? ఏదైనా కలిపింటే అతడు చనిపోతే ఇతనికి హాని కలుగుతున్నాడు. అలాంటి ఉద్యోగము నెహెమ్యా చేస్తున్నాడు. ఇప్పుడు నెహెమ్యా ఏమంటే ప్రార్థన చేసి ఈ ప్రార్థన ద్వారా రాజు మనసును మార్చగలడు. ఏ విధంగా అంటే ఈ రాజు ఇశ్రాయేల్ ఆ యొక్క ప్రాకారంలో కట్టడానికి నెహెమ్యా పంపించడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా మన దగ్గర నమ్మకంగా పనిచేసేవాడిని, నమ్మకంగా ఉండేవాడిని, నమ్మకంగా మన దగ్గర ఉండేవాడిని అంటే భయంకరమైన ఉద్యోగం అక్కడ నెహెమ్యా చేస్తున్నాడు. ఒక అధికారంగా ఉండే గొప్ప ఉద్యోగం కూడా నెహెమ్యా చేస్తున్నాడు మనం ఇక్కడ అనుకోవచ్చు. ఈ యొక్క నమ్మకంగా ఉండే నెహెమ్యాను కొద్ది రోజులు అక్కడి పంపించడానికి రాజు సిద్ధపరచడానికి దేవుడు మనసును మార్చాడు. రాజు మనసును మార్చగానే ఈ యొక్క ప్రాకారాలు కట్టడానికి దాదాపు చాలా సమయం పడుతుంది. అర్థమవుతుందా? ఈ ప్రాకారాలు కట్టడానికి దాదాపు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల సమయం కూడా పట్టచ్చు. ఎందుకంటే అలాంటి బలమైన రాతులతో, అలాంటి బలమైన పునాదులతో ఆ యొక్క ప్రాకారాలు కట్టారు. ఇప్పటికి కూడా ఉన్నాయి. అలాంటి ప్రాకారాలు కడుతున్నప్పుడు ఈ నెహెమ్యా అక్కడ ఉన్నటువంటి వారందరితో ఐక్యత కలిగి పనిచేశారు. ఏం చేశారు? ఐక్యత కలిగి పని చేయడం జరిగింది. చేసినప్పుడు ఆ యొక్క ప్రాకారాలను 52 రోజుల్లో నెహెమ్యా కట్టగలరు. ఎవరి సహాయంతో? దేవుని సహాయంతో, అక్కడ ఉన్నటువంటి మనుషుల ఐక్యతతో. ఈ రోజు మందిరములో కూడా మందిరము ఎదగబడాలంటే, మందిరమును ముందుకు తీసుకెళ్ళాలంటే, మందిరము ఒక చోట ఒక ప్రత్యేకంగా నిర్మించబడాలంటే, గొప్పగా ఏర్పరచబడాలంటే మందిరములో ఐక్యత చాలా అవసరమై ఉన్నది. అర్థమవుతుందా? మందిరములో ఐక్యత చాలా అవసరమై ఉన్నది. చాలా మంది ఈ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను చేస్తాను చివరిలోకి. ఏమంటారంటే, ఇప్పుడు ఇక్కడ దాదాపు సేవకులను చూసి చాలా మంది హేళన చేస్తుంటారు, చాలా మంది తృణీకరిస్తుంటారు, చాలా మంది సేవకులను అసహించుకుంటారు, అంటే చిన్న చూపు చూస్తుంటారు. ఎలాంటి పరిస్థితులు వచ్చాయో తెలుసా? ఇప్పుడు విశ్వాసుల కంటే సేవకుల కొరకు ప్రార్థించే దినాలు ఇప్పుడు. అర్థమవుతుందా? ఎంతమంది మరణం అందుతున్నారు సేవకులు? దేవుడు చెప్పారు వాక్యము కరువైపోతుందని. జ్ఞానవంతులైన దేవుడిచ్చిన జ్ఞానంతో నడుస్తున్న సేవకులు కరువైపోతున్నారు. ఎవరి ద్వారా? మీరు చేస్తున్నటువంటి క్రియల ద్వారా. విశ్వాసుల కంటే కూడా సేవకుల కోసం ప్రార్థించే దినాలు వచ్చాయి ఇప్పుడు. విశ్వాసుల కష్టాలు లేవంట. ఎవరికి కష్టాలు ఉన్నాయి ఇప్పుడు? సేవకులకు. ఎందుకంటే బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలీదు. ఈరోజు ఈ ఆవరణంలో ఇక్కడ మీ సేవకురాలు నడిపిస్తుంది మిమ్మల్ని. స్త్రీ నడిపిస్తే మేము వెళ్ళాలా? ఒక స్త్రీ నడిపిస్తే మేము వెళ్ళాలా అనే ఆలోచనలు మీరు బతుకుతున్నారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, యాజ్ ఇట్ ఈజ్ మా యొక్క సంఘంలో కూడా ఇలాంటి పరిస్థితులు. మా సంఘంలో కూడా స్త్రీని నడిపిస్తుంది. చిన్న చూపు. స్త్రీ వాక్యం చెప్తే మేము వినాలా? స్త్రీ కార్యక్రమాలు చేస్తే మేము నడుచుకోవాలా? ఆమె కింద మేము ఉండాలా?
అని ఆలోచన బతుకుతున్నారు. పరిశుద్ధ గ్రంథములో మొదటి న్యాయాధిపతి దెబోరానే. అర్థమవుతుందా? మొదటి న్యాయాధిపతి దెబోరానే. దేవుడు ఎన్నుకున్నాడు అక్కడ. ఎవరిని? స్త్రీని ఎన్నుకున్నాడు. దేవుడు పునరుత్థానమై లేచిన తర్వాతకి యేసుప్రభు దగ్గరకు వచ్చినటువంటి మొదటి స్త్రీ ఎవరు? మగ్దలేని మరియ. మగ్దలేని మరియ. దేవుడు అక్కడ కూడా స్త్రీనే ఎన్నుకున్నాడు. స్త్రీ తక్కువ చేయబడినది కాదు, దేవుడు నిర్ణయం ద్వారానే వారు నడిపించబడుతున్నారు. కాబట్టి ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. మీ అందరికీ తెలియజేసిన ఈ రోజు మీ ప్రార్థన ద్వారా, మీ మీద ఉన్నటువంటి ఉగ్రత ద్వారా, మీ మీద రాకపోతున్న ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలంటే మీరు తిరిగి దేవుని తట్టుకు వచ్చినట్లయితే మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుని వాక్యము సెలవిస్తుంది. అర్థమవుతుందా? దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన